నేటి మంచి మాట అదుపు. అదుపు అనేది మన జీవితంలో అన్నింటిని గూర్చి శ్రేయస్సును చేకూరుస్తుంది. అదుపు కలిగిన తోట, అదుపు కలిగిన పంట చేను, అదుపుతో కూడిన పెంపకం, అదుపుతో కూడిన జీవితం, అదుపు గల కుటుంబం, అదుపు కలిగిన వ్యక్తులు, అదుపులో ఉన్న ఆశలు, అదుపుతో కూడిన ఆలోచనలు, అదుపు కలిగిన ప్రవర్తన, అదుపులో ఉన్న మాటలు, ఇలా అదుపు ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమము, అభివృద్ధి మరియు స్వచ్ఛత ఉంటాయి. ఉదాహరణకు, ఒక పండ్ల తోటకు కంచె అనే అదుపు ఉంటే ఆ పండ్ల తోట మంచిగా ఫలిస్తుంది. అదుపు అనే కంచె లేకపోతే ఆ తోటలోని చెట్లకు పండ్లు ఫలించినా యజమానికి దక్కవు. అలాగే పశువుల గుంపు ఉండే దొడ్డికి ఆ యజమాని అదుపు అనే కంచెను కానీ గోడను కానీ నిర్మిస్తాడు. లేకపోతే ఆ పశువుల గుంపుకు ప్రమాదము వాటిల్లవచ్చు. కాబట్టి అదుపు చాలా అవసరం. అదేవిధంగా మన జీవితాలలో కూడా మనం మాట్లాడే మాటలలో, మన ప్రవర్తనలో, మనము తీసుకునే నిర్ణయాలలో, మనము చేసే క్రియలలో, మనము చూపే చూపులలో, మన ఆశలలో, మన ప్రతి కదలికలో మనకు అదుపు ఉండాలి. అదుపు లేకపోతే జీవితం చేజారిపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. మనలో ప్రతి ఒక్కరము మన జీవితము పట్ల, మన కుటుంబము పట్ల, మన జీవితంలో వేసే ప్రతి అడుగులోనూ అదుపు కలిగి ప్రవర్తించుటను అలవాటు చేసుకోవాలి. మన అదుపే మనకు మంచి మార్గము, మన అదుపే మనకు ఆశీర్వాదము, మన అదుపే మనకు రక్షణ, మన అదుపే మనకు మేలుకరము అని గ్రహించుదాం. అదుపు కలిగి జీవించుదాం.